హాయ్ ఫ్రెండ్స్. త్వరలోనే గవర్నమెంట్ మీ అందరికీ పెన్షన్ ఇస్తుందన్న విషయం తెలుసా మీకు? ఏంటి షాకింగ్‌గా ఉందా? వీడియో పూర్తిగా చూడండి. మీకే అర్థమవుతుంది. ఏఐ రావడం వల్ల మనందరికీ జాబ్స్ పోతాయన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఏఐ వల్ల గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తుందన్న విషయం తెలుసా మీకు? ఎలా అంటే త్వరలోనే గవర్నమెంట్ ఏఐ టాక్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటంటే ఏ కంపెనీలైతే ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తాయో ఆ కంపెనీలు గవర్నమెంట్‌కి ఏఐ టాక్స్ కింద మనీని పే చేస్తాయి. ఆ వచ్చిన టాక్స్‌నే ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నెల నెల పెన్షన్ కింద ఇస్తుందన్నమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఎన్నాళ్ళు ఇలా ఇస్తుంది? దీనికంటూ ఒక సొల్యూషన్ లేదా అనేసి. సో, ఇప్పుడు గవర్నమెంట్ అండ్ టెక్ కంపెనీస్ కొలాబరేట్ అయ్యి అప్ స్కిల్స్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆన్ ఫ్యూచర్ లో ఏఐ అండ్ ఎంప్లాయీస్ కలిపి వర్క్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒకవేళ టెక్ కంపెనీస్ ఏఐతోనే ఎక్కువ వర్క్ చేస్తాను, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఫాలో అవను, యూసేజ్ లిమిట్ ని క్రాస్ చేస్తానంటే అప్పుడు గవర్నమెంట్ ఏ కంపెనీస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తుందో ఏఐని వాటి మీద హెవీ పెనాల్టీస్ వేస్తుందన్నమాట. సో, చివరగా నేను చెప్పబోయే మాటేంటంటే, టెక్నాలజీని మనిషి కంట్రోల్ చేయాలి గానీ, మనిషిని ఎప్పుడు టెక్నాలజీ కంట్రోల్ చేయకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేనా? మీ ఒపీనియన్ ఏంటో చివరి కామెంట్ బాక్స్‌లో పెట్టండి.